హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే క్యాటరింగ్ స్టైల్లో చేసేటువంటి రసాన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకైతే చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. క్యాటరింగ్ స్టైల్ రసం అండి ఇది. మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూపిస్తానండి. టమాటాలు 3 అయితే తీసుకున్నానండి, మీడియం సైజువి. ఒక 4 వరకు ఎండుమిరపకాయలని తీసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి. ఉల్లిపాయని, కరివేపాకుని తీసుకున్నానండి. తర్వాత కుక్కర్లో ఎండుమిరపకాయలని, చింతపండుని, కరివేపాకుని, ఉల్లిపాయలని, టమాటాలని అన్నిటినీ అయితే యాడ్ చేసేసుకోవాలండి. దీనిలోకి 2 స్పూన్ల వరకు కందిపప్పునైతే తీసుకున్నానండి. నేనైతే 1 లీటర్ వరకు చేస్తున్నానండి రసాన్ని. దానికి నేను చూపించే కొలతలు అయితే సరిపోతాయండి. 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్రని అయితే యాడ్ చేసేసుకోండి. 1/2 స్పూన్ వరకు మిరియాలను అయితే యాడ్ చేసుకోండి. దానిలోకి కొంచెం చిన్నులపాయ రెబ్బలను అయితే యాడ్ చేసుకోండి, పొట్టు చేసి వేసుకోండి. తరువాత 1 స్పూన్ వరకు కల్లుప్పుని అయితే యాడ్ చేసుకోండి. తరువాత 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని మనం కుక్కర్ని అయితే 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందామండి. ఇప్పుడైతే ఉడికిపోయినాయండి చక్కగాను. చూసారా, అవి టమాటాల పైన ఉన్నటువంటి తొక్కుని అయితే తీసేసుకోవాలండి ముందుగా ఉడికిపోయిన తర్వాత. ఇదంతా కూడాను బాగా ఆరిపోవాలండి చక్కగా. ఇది ఆరిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే ఆడించుకుందామండి చక్కగా మొత్తాన్ని కూడాను. చూసారా, రెడీ అయిపోయింది పేస్ట్. దీనిలోకి మనము 1 లీటర్ వరకు తీసుకుంటున్నాను కదండి వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందామండి. తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే వంచేసుకుందామండి. దీనిలోకి 1 స్పూన్ వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. మీకు బెల్లం వద్దంటే స్కిప్ చేసుకోండి. బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఇందాక 1 స్పూన్ వరకు రాళ్ళ ఉప్పుని అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు చారుకి ఎంత అయితే సరిపోతుందో ఉప్పు, అంత ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం పసుపుని కూడా యాడ్ చేసేసుకుందామండి. ఈ రసాన్ని ఒక పొంగు వచ్చే వరకు మనం మళ్ళీ మరిగించుకోవాలండి. అప్పుడే పచ్చివాసన లేకుండా ఉంటుందండి. కానీ ఇది మరిగేటప్పుడు చాలా స్మెల్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుందండి స్మెల్ అయితే. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందామండి. చూసారా, చక్కగా అయితే మరిగిపోయిందండి రసము. పచ్చివాసన లేకుండా చూసుకోండి కాగేటప్పుడు. దీన్నైతే తాలింపు చేసుకోవాలండి. ఇంకా కాగిపోయింది కాబట్టి రసము. ఒక గిన్నె అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ని అయితే వేసుకోండి. ఎక్కువ ఆయిల్ వద్దండి, 1 స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత తాలింపు దినుసుల్ని, కరివేపాకుని అయితే యాడ్ చేసేసుకుందామండి. అవి ఎర్రగా వేగిన తర్వాత కొంచెం చారుని వేసుకొని మనం చారులోకి అయితే తాలింపు పెట్టేసుకుందామండి. మీకు కావాలంటే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.